రైట్ ఇక యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దోనూరు అరణ్యారెడ్డి 3వ ర్యాంక్, కరీంనగర్ జిల్లాకు చెందిన సాయి కిరణ్ 27వ ర్యాంక్ సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన జయసింహారెడ్డి 104, కిరణ్ 568, కోట అనిల్ కుమార్ 743వ ర్యాంకులు సాధించారు. ఇక వీరితో పాటు తెలుగు అభ్యర్థులు మేరుగు కౌశిక్ 82, పెంకి సుధీరజ్ రెడ్డి 173, జి అక్షయ్ దీపక్ 196, అన్నపూర్ణ 198, ప్రదీప్ రెడ్డి 382వ ర్యాంకులు సాధించారు. ఇక రోజుకు 12 నుంచి 14 గంటలు చదివానని తెలిపారు అనన్యారెడ్డి. సివిల్స్ నుంచి ర్యాంకులు సాధించిన అభ్యర్థులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. యూపీఎస్సీ ఫలితాల్లో కరీంనగర్ యువతి ప్రతిభ కనపరిచింది. కొలనుపాక సహన సివిల్స్లో 739వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచింది. తండ్రి జయశంకర్ ప్రసాద్ ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తుండగా 4వ ప్రయత్నంలో సివిల్స్ సాధించడంపై సహన కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. నేను ఇంజనీరింగ్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. నా ఇంజనీరింగ్ జేఎన్టీయూ కూకట్పల్లిలో అయింది. 2019లో పాస్డ్ అవుట్, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. దాని తర్వాత నేను 9 months ఢిల్లీకి కోచింగ్కి వెళ్ళాను. దాని తర్వాత కరీంనగర్కి వచ్చేసి ఇక్కడే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నేను టోటల్గా 4 attempts ఇచ్చానండి. ఇది నా 4th attempt. అండ్ ఫస్ట్ అటెంప్ట్లో కోవిడ్ టైంలో అయిందండి. అప్పుడు నాది ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. అండ్ సెకండ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ అయింది, బట్ మెయిన్స్ అవ్వలేదు. అండ్ థర్డ్ అటెంప్ట్లో మళ్ళీ ప్రిలిమ్స్ పోయింది. ఇది 4th attempt. లక్కీలీ నాకు ర్యాంక్ వచ్చింది. అండ్ ఆప్షనల్ నేను ఆంథ్రోపాలజీ తీసుకున్నానండి. నా అన్ని అటెంప్ట్స్కి ఆప్షనల్ ఆంథ్రోపాలజీయే. ఇంకా బుక్స్ అంటే స్టాండర్డ్ బుక్సే చదివానండి. లైక్ పాలిటీకి లక్ష్మీకాంత్ అని, హిస్టరీకి స్పెక్ట్రమ్ అని, అలాంటి బుక్సే ఫాలో అయ్యాను. అండ్ ఇంకా ప్రిపరేషన్లో నాకు నా సీనియర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అని గైడ్ చేసేవాళ్ళు. ఇంకా నేను కూడా యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటే అవి రెగ్యులర్గా ఫాలో అయ్యేదాన్ని అండ్ అనలైజ్ చేశాను. సో లక్కీలీ ఐ గాట్ దిస్ ర్యాంక్ అండి. ఐఎమ్ హ్యాపీ. నాకు ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదండి, అదొక థాట్ ప్రాసెస్. చిన్నప్పటి నుంచి నాన్న ఇలా చెప్పేవాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ గురించి. ఇంకా నాకు కూడా చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్స్ చదివే అలవాటు ఉంది. సో అది చూస్తున్న కొద్దీ వాళ్ళని ఎవరినో కొన్ని చూస్తుంటే, హెల్ప్ చేస్తుంటే సొసైటీకి ఇన్స్పైర్ అయ్యేదాన్ని. అండ్ గ్రాడ్యువల్గా అది పెరుగుతున్న కొద్దీ నాకు అవ్వాలి, సొసైటీకి హెల్ప్ చేయాలి అని ఉంటుండే. సో బుక్స్ అనేవి చెప్పాను, స్టాండర్డ్ బుక్సే అండి. లక్ష్మీకాంత్ అని పాలిటీకి ఉంటుంది, స్పెక్ట్రమ్ అని హిస్టరీకి ఉంటుంది, అలాంటి బుక్సే చదివాను. అండ్ ఆప్షనల్ వచ్చేసి నేను ఓన్గా ప్రిపేర్ అయ్యానండి, కోచింగ్ ఏం తీసుకోలేదు. తర్వాత న్యూస్ పేపర్ అనేది నేను ద హిందూ చదివేదాన్నండి. మెయిన్స్ అప్పుడైతే ఖచ్చితంగా ప్రతిరోజు చదవాలి. అండ్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ద హిందూతో పాటు నేను వేరే న్యూస్ ఛానల్స్ వల్ల ఆర్టికల్స్ కానీ, షార్ట్ వీడియోస్ కానీ చూసేదాన్నండి. ఇంటర్వ్యూలో నన్ను డాఫ్ అనే ఒక ఫామ్ ఉంటుందండి, డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ అని. అందులో మన డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అందులో నుంచే అడిగారు క్వశ్చన్స్. అందులో మన హాబీస్ పెడతాం. నేను మూవీస్ హాబీస్ అని పెట్టాను. వాళ్ళు మూవీస్ బేస్డ్ ఎక్కువ అడిగారు. లైక్ ఆస్కర్స్ గురించి అడిగారు. నా ఇంటర్వ్యూ అయ్యే 2 days ముందే ఆస్కర్స్ వచ్చాయి. సో దాని గురించి అడిగారు. తర్వాత మాది కరీంనగర్, సో కరీంనగర్ అడ్మినిస్ట్రేషన్ గురించి అడిగారు. ఇంకా జనరల్గా ఒక కరెంట్ అఫైర్ కూడా అడిగారండి. సెన్సస్ ఇంకా డిలే అయింది, చేస్తే మంచిదా, ఎందుకు సెన్సస్ అని, అలాంటి క్వశ్చన్స్ అడిగారు ఇంటర్వ్యూలో. ఫ్యామిలీ సపోర్ట్ యాక్చువల్లీ నేను లక్కీ అండి. నా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేదాన్నే కాదు. నా పేరెంట్స్ ఫైనాన్షియల్గా కానీ, ఎమోషనల్గా కానీ నాకు చాలా సపోర్ట్ చేశారు ప్రిపరేషన్లో. నా ఫ్రెండ్స్ కూడా నాతో ఎమోషనల్గా నేను ఎప్పుడైనా స్ట్రెస్ అయినప్పుడు వచ్చి నా మైండ్ ఫ్రీ చేసేవాళ్ళు. సో ఇలాంటి సపోర్ట్ ఇచ్చారు.